భద్రాద్రి జిల్లా భద్రాచలంలో సిపిఐ కార్యదర్శి ఎన్కే సాబిర్ పాషా కీలక వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విబిజీ రామ్జీ పథకంగా పేరు మార్చడం దుర్మార్గమని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్రలను పన్నిందని, కేంద్ర బడ్జెట్లో నిధుల కోతను పెట్టారని విమర్శించారు. దేశంలోని ప్రజలంతా ఒక్కటే అయినప్పుడు వేర్వేరు వేతనాలు ఏంటని ప్రశ్నించారు. ఈ పథకం ఉద్దేశాన్ని నీరుగార్చే పద్ధతి మానుకోవాలని ఎన్కే సాబిర్ పాషా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లా కొత్తగూడెం జిల్లా. అట్లని అడవిని కాపాడుతున్నాం, మరి మేము కూడా బతకాలి. తెలంగాణ రాష్ట్రానికి కరెంట్ ఇచ్చేది మన జిల్లా, ఇసుక పోయేది మన జిల్లా, బొగ్గు మన జిల్లా, నిర్వాసితులు మన జిల్లా, అడవులు మన జిల్లా. మరి ఈ జిల్లా జరుగుతున్న అన్యాయం మీద న్యాయం మాట్లాడొద్దాం. భూమి సమస్య పరిష్కారం కావాలి. సీతమ్మ సాగర్, దుమ్మగూడెం, చర్ల మండలాల్లో నిర్వాసితులు 2,500 ఎకరాలు నీళ్ళే. సీతారామ ప్రాజెక్టులు భద్రాచలానికి రావు, పినపాలకు రావు, ఇలందుకు రావు, అశోరాపేట సగం రాదు. ప్రాజెక్టు ఉన్నది మా ఏరియా. నీళ్ళు ఇక్కడి, గోదావరి నీళ్ళు ఇక్కడి, కరెంట్ ఇక్కడ, బొగ్గు ఇక్కడ, ఇసుక ఇక్కడ, అడవి ఇక్కడ. మరి ఈ జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి గత ప్రభుత్వం మీద పోరాడించారు, ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు.